వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అఘోరీ హల్చల్ మళ్లీ మొదలైంది. ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఆమె ప్రత్యక్షమైంది. అక్కడ మీడియాతో మాట్లాడింది. తనకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, దమ్ముంటే ఎవరైనా ప్రత్యక్షంగా వచ్చి తనతో తలపడాలని ఆమె సవాల్ విసురుతోంది. ప్రస్తుతం నాతో పాటు శివశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్ సుగ్గన గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ అఘోరీకి సంబంధించిన అనేక అప్డేటెడ్ లేటెస్ట్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే కరుణాకర్ గారు. నమస్తే. అఘోరీ మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గతంలో ఆమె చేసిన హడావిడి ఏంటో చూసాం కదా. ఇప్పుడు చూసారా అసలు ఆమె గెటప్ ఎలా ఉందో? ఆమె దాదాపు ఒక నెల రోజులు అయినట్టుంది ఇక్కడ నుంచి అదృశ్యమై. ఇప్పుడు కొత్త గెటప్తో ప్రత్యక్షమైంది మహాకుంభమేళాలో. ముందు ఆమె వ్యవహార శైలి, ఆహార్యం, ఆమె మాట తీరు మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ అఘోరీ విషయంలో ఎలా స్పందించాలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఒక హిందూ సంస్థగా. ఎందుకంటే ఆమె హిందుత్వం గురించి, అతివాద హిందుత్వం గురించి మాట్లాడుతుంది. మంచిదే కదా అనుకునేవాళ్ళు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. మరి తీరా దానివల్ల ఏమైనా ప్రయోజనం కలుగుతుందా అంటే ప్రయోజనం కంటే నష్టం కనపడుతుంది. దాని గురించి మాట్లాడదాం, ఎలా నష్టం అనేది. మొట్టమొదటగా అప్పుడు ఆమె వేషధారణ కానీ, మాట తీరు కానీ ఒక అఘోరీకి ఉండే లక్షణాలు అయితే కనపడట్లేదు. అఘోరులు అంటే వాళ్ళు ఒక కఠినమైన అభ్యాసాలు చేస్తూ జీవన్ముక్తికి ప్రయత్నించేవాళ్ళు. ఇప్పుడు ఆవిడ లిప్స్టిక్ వేసుకుంటుంది. అఘోరాలు లిప్స్టిక్ వేసుకుంటారా? లేదు. వాళ్ళకి శరీరం మీద ఎలాంటి భ్రాంతి ఉండదు. మనకి సన్యాసాశ్రమంలోనే సాధారణంగా సన్యాసులే వాళ్ళ శరీరానికి వాళ్ళే పిండం పెట్టుకుని సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. ఆ సన్యాసుల కంటే ఎంతో కఠినమైనటువంటి మార్గం ఇది అఘోరులు అనేది. వాళ్ళకి శరీరం మీద అసలు ఏమాత్రం వ్యామోహం కానీ భ్రాంతి కానీ ఉండదు. కాబట్టి ఆ లిప్స్టిక్లు, హెయిర్ స్టైల్, ఇప్పుడు కొత్తగా హెయిర్ స్టైల్స్ అవేవి కూడా అఘోరులకి సంబంధించినటువంటి వస్త్రధారణగా కానీ అలా అనిపించట్లేదు. మొట్టమొదటి పాయింట్. ఇక రెండోది ముఖ్యంగా ఈ వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న దర్గా గురించి మాట్లాడుతుంది. ఆ ప్రశ్న నేను మళ్ళీ అడుగుతాను. అయితే ఆమె జుట్టు చూసారా? కొద్ది రోజులే అయింది ఆమె ఇక్కడి నుంచి వెళ్ళి. అంత పెద్ద జుట్టు ఎలా వచ్చిందంటారు? అంటే పెట్టుకుని తిరుగుతుందా, విగ్గా? ఎందుకంటే గతంలో ఆమెకి గడ్డాలు, మీసాలు కూడా వచ్చాయి. అవన్నీ ఎలాగా? తాను అఘోరీని, నేను ఆడ మనిషిని, అన్ని త్యజించిన వ్యక్తిని, నాగసాధువుని అని చెప్తూ దీని మీద కూడా ఒక క్లారిటీ అవసరం కదా. ఖచ్చితంగా విగ్గా అయ్యి ఉంటుంది. ఆవిడైతే సిద్ధులు పొందలేదు, సిద్ధులతో జుట్టు రప్పించింది అనడానికైతే లేదు కదా. అక్కడ ఒరిజినల్ అఘోరాలను చూసి వీళ్ళకి ఇంత పెద్ద పెద్ద జుట్టులు ఉన్నాయి, నాకు కూడా ఉంటే బాగుంటుందని పెట్టుకుందేమో. అవును, వేములవాడలోని దర్గాని తీసేయాలని ఆమె మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తుంది. దీని మీద మీరేమంటారు? వేములవాడ రాజన్న ఆలయంలో దర్గా ఉండకూడదు అందరి అభిలాష, హిందువులందరి అభిలాష. అయితే ఆవిడ చెప్తున్న మార్గంలో అది సాధ్యమైద్దా? నేను చేసేస్తానని చెప్తుంది. దానివల్ల మంచిదా, మనకు నష్టమా? ఎలా చేయగలదు? దర్గాని పూర్తిగా అక్కడి నుంచి ధ్వంసం చేసేస్తానంటే సింగిల్ హ్యాండ్ గణేష్ లాగా ఈవిడ ఒకటే చేయలేదు కదా. అయితే ఈవిడ వెనకాల ఒక అఘోర సమూహం అన్న ఒకటి ఉండాలి. ఒక అఖాడా లాంటిది ఏదైనా నిర్వహిస్తూ ఒక నాయకురాలిగా ఇంతమంది నాకు అఖాడా ఉంది, అఘోరా సమూహం ఉంది, మేము అందరం వస్తున్నాం, దర్గాని తీసేస్తాం అంటే కాస్త నమ్మశక్యంగా ఉంటుంది. లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పోరాటం చేసి అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తానంటే కాస్త అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. పోనీ ఈరోజు సిద్ధులు పొంది నా అష్టసిద్ధులతో నేను అక్కడ దర్గాలు లేకుండా చేసేస్తాను అనేది అది కూడా లేదు. అంటే ఆచరణ సాధ్యం కాదు. ఇలాంటప్పుడు ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయనంటే రెండు విషయాలు అయ్యి ఉండేది. ఒకటి, మెంటల్గా స్టేబుల్గా లేదు, లేదా ఐడెంటిటీ క్రైసిస్తో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చేసి బాగా పాపులర్ అవ్వాలనే ఒక ప్రయత్నం లాగా కనపడుతుంది. అయితే దీనివల్ల నష్టం ఏంటి అంటే ఇప్పుడు ఈ క్లిప్స్ వాడుకుని, ఈ స్టేట్మెంట్లు వాడుకుని ఆ పాషాణ మతాలు ఇదిగో మా మీద బహిరంగంగా మాట్లాడితే ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఈ పేర్లని చెప్తారు కదా. ఇలాంటి హిందూ సంస్థలు ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి మా మీద దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో మాకు రక్షణ లేదు. వీళ్ళు అసలు దొరకటమే ఆలస్యం. వాళ్ళకి కుక్కకి బొనికి దొరికినట్లుగా ఈ దొరకంగానే వాడుకుంటారు వాళ్ళు. రేపొద్దు ఇద్దరు కానిస్టేబుల్ని అక్కడ కాపలా పెడతారు ఆ దర్గా దగ్గర అనవసరంగా. ఇది జరిగిద్ది. గోవుల్ని సంరక్షిస్తానని, ప్రకృతిని, ఆడవాళ్లను కాపాడుతానని ఆమె
అసలు శపథాల మీద శపథాలు చేస్తోంది. మీకు నమ్మకం ఉందా ఆమె మీద? నిజంగా చేసేవాళ్ళు అయితే ఇంత పబ్లిసిటీ కోరుకోరు, ఇంత చెప్పరు అసలు. నిజంగా ఆవిడ చెప్పినట్లుగా గో సంరక్షణ, లవ్ జిహాదుల నుండి స్త్రీలను కాపాడితే మేమే పిలిచి సన్మానం చేస్తాం. మా శివశక్తి తరపున మేము ఆవిడికి ప్రత్యేకంగా ఒక సభ పెట్టి ఘనంగా సత్కరిస్తాం ఆవిడ చెప్పినవి నిజంగా చేస్తే. కానీ చేసేలాగా కనపడట్లేదు. చెయ్యలేకపోయినా, సమర్థత లేకపోయినా అది చేసేస్తాను ఇది చేసేస్తాను వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టుకుంటూ అనవసరంగా ఉన్న సిస్టమ్ని ఇబ్బంది పెడుతుంది ఆవిడ. అది జరుగుతుంది. సనాతన ధర్మాన్ని, హిందువుల్ని కాపాడుతానని కూడా అసలు డైలాగుల మీద డైలాగులు చెబుతోంది. ఆమె కాపాడాల్సిన స్థితిలో హిందువులు, సనాతన ధర్మం ఉందంటారా? అంటే ఇప్పుడు విస్తారంగా హిందుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, ఎంతో అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి మార్గంలో కాదు. హిందువుల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. నిజంగా వేములవాడ రాజన్న ఆలయానికి వెళ్ళే భక్తులందరిలో కూడా ఇక్కడ దర్గా ఉండకూడదు అనే భావన వచ్చిందనుకోండి, అలాంటి చైతన్యం వచ్చిందనుకోండి, ఆ లక్షలాది మంది భక్తుల్లో ఒక్క రోజులో సమస్య పరిష్కారం అయిపోద్ది. కానీ ఆ లక్షలాది మందిలో అంత చైతన్యం తీసుకురావాలి కదా. వీళ్ళే అక్కడికి వెళ్తారు, దర్గాకి వెళ్ళి మొక్కుంటారు, అక్కడికి వెళ్ళి పూజలు చేస్తారు, మళ్ళీ శివాలయానికి వెళ్తారు. వాళ్ళలో మనం చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది, పనిచేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈవిడ చెప్తున్న మార్గంలో కాదు. అయితే తనకి కొంతమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, తనను బెదిరిస్తున్నారు, చంపేస్తారంటున్నారు అని చెప్పి ఈమె ఆరోపణలు చేస్తుంది. అసలు ఆమెను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందంటారు? ఎవరికి ఉండదు. ఇప్పుడు ఆ పాషాణ మతాల వాళ్ళకు కూడా ఈవిని ఒక వెపన్గా వాడుకుంటారు. ఈమెను ఒక ఆయుధంగా చూపించి ఇదిగో మా మీద దాడి చేస్తామంటున్నారు. అలాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి, వాళ్ళు విక్టిమ్స్గా చూపించుకోవడానికి. అలా మాట్లాడకపోతే వాళ్ళని విక్టిమ్స్గా ఎలా వాళ్ళు పోర్ట్రేట్ చేసుకోలేరు కదా. విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలన్నా ఇదిగో మా మీద దాడులు చేస్తున్నారు, మేము ఇక్కడ గజగజ వణిగిపోతున్నాము, మాకు దుప్పట్లు కప్పండి అని చెప్తారు. ఇప్పుడు అసలు ఆవిడ మీద దాడి చేసి చంపే ఉద్దేశం నాకు తెలిసి వాళ్ళకైతే ఉండవు. అఘోరీలు, నాగసాధువులు అంటేనే అన్నిటినీ త్యజించిన వాళ్ళు. అసలు వాళ్ళకి బాహ్య ప్రపంచంతోనే సంబంధం ఉండదు. అలాంటిది ఈమెకి సెల్ ఫోన్స్ ఎందుకు, లిప్స్టిక్లు ఎందుకు, కార్లు ఎందుకు? ఆ ప్రశ్న ఎవరో కథను అడిగితే మీకు తెలియదు, అందరికీ కూడా కార్లు ఉంటాయి, మీకు తెలియదు అని చెప్తుంది ఆవిడ. అఘోరాలకు కూడా అందరికీ కార్లు ఉంటాయి, మరి అది చూపిస్తే బాగుంటుంది. నిజంగా అఘోరులు అందరూ కూడా కారుల్లో వస్తున్నారని చెప్పి. అసలు అఘోరీలు ఎవరితో మాట్లాడడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. అసలు మనం ఇప్పుడు మహాకుంభమేళాలో లక్షలాది మంది అఘోరాలని, నాగసాధువుల్ని చూస్తున్నాం. అసలు వాళ్ళ వ్యవహార శైలి ఎంత అద్భుతంగా ఉంది. ఎంతో మంది, లక్షల మంది వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఈమెమో ఇప్పుడు నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, దమ్ముంటే నా ముందుకి రండి అంటూ ఛాలెంజ్ చేస్తోంది. పైగా అందరినీ ఊచకోత కోస్తానంటుంది. నేను వెళ్ళిపోతానా, 10 మందిని నాతో తీసుకువెళ్తాను అని. అసలు సినిమా డైలాగ్స్ ఎవరి డైరెక్షనో కూడా అర్థం కావట్లేదు. ఇది కరెక్టేనా అసలు ఆమె మాట్లాడుతున్న మాటలు? అఘోరాలకి అసలు ఆ దీక్ష తీసుకోవడానికి 2-3 దశల్లో వాళ్ళకి అభ్యాసం ఉంటుంది, కఠినమైన పరీక్షలు ఉంటాయి. గురువు వాళ్ళని ఎంతో పరిశోధించిన తర్వాతే పరీక్షించిన తర్వాతే దీక్ష ఇస్తారు. ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు ఇంకా కఠినమైన అభ్యాసాలతో తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్తూ ఉంటారు. ఇలా ఈ పబ్లిసిటీ కోరుకోరు వాళ్ళు. నిజంగా వాళ్ళు చేయాలనుకుంటే వచ్చి చేసి వెళ్ళిపోతారు తప్ప మేము అది చేస్తాం ఇది చేస్తాం పీక్ కట్టలు కట్టేస్తాం అని చెప్పి ఇలా పబ్లిసిటీ స్టంట్లు చేయరు. కరుణాకర్ గారు, ఇప్పటికే హిందూ ధర్మం అనేక రకాలైన దాడుల్ని ఎదుర్కొంటుంది. అలాంటి టైంలో ఒకవైపు నాగరాణి, ఇంకొక వైపు సౌందర్య, ఇంకొక రౌడీ రాకేష్, ఇలా రకరకాల వ్యక్తులు, శివుడు, పూనకాలు, అమ్మవార్లు వస్తాయంటూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఈ అఘోరి పొద్దున్న లేస్తే వీడియోలు, మీడియాలో ఉండడానికి ఆమె ఇష్టపడుతూ ఉంటుంది. అన్య మతస్థుల ముందు మనం ఇంకాస్త దిగజారే అవకాశాలు లేవా? ఇలాంటి వాళ్ళ వల్ల ఇంకా విమర్శల పాలు కావట్లేదా మనం? అలా అని చెప్పలేం, ఎందుకంటే మనకి శాస్త్రబద్ధంగా లేవు. ఇప్పుడు వాళ్ళకి స్వస్థతలు, అద్భుతాలు, మిరాకిల్స్ అనేవి వాళ్ళకి ప్రామాణిక గ్రంథంలో ఉన్నాయి. కాబట్టి హిందుత్వం పేరుతో ఎవరన్నా ఎలాంటి కుప్పిగంతులు వేసినా కూడా ప్రమాణంగా శాస్త్రంలో వాటిని చూపించలేరు. వ్యక్తిగతంగా వాళ్ళలో ఉన్నటువంటి పెడబుద్ధులు ఇవన్నీ కూడా. వాటి నుంచి హిందుత్వం వేరు, లేకపోతే హిందుత్వం యొక్క డెప్త్ ఏంటి అనేది మనం జనాలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు వచ్చే నెల 3వ తేదీన ఆమె మళ్ళీ తెలంగాణకి వస్తానంటుంది. ప్రతి చోటికి, ప్రతి గుడికి తిరుగుతాను అంటుంది. తనంతట తాను ఇక్కడ చేయాల్సినవి చాలా ఉన్నాయని చెప్తుంది. అయితే ఇదే అఘోరి వస్తే ఇంకా అలజడి రేకెత్తే ఛాన్సెస్ ఉన్నాయి కదా, నవ్వుల పాలయ్యే అవకాశం లేదా? అసలు ఆమె విధానం ఎలా ఉంటే మంచిదంటారు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ? అంటే వచ్చి ఏం చేస్తాం మేము కూడా చూడాలి. ఇక మరి 3వ తారీఖు నిజంగా వచ్చేసి ఆవిడ చెప్పినట్టుగా చేస్తుందని వెయిటింగ్. కానీ ఆవిడ వ్యవహార శైలి చూస్తే కనుక
పెద్ద ఎత్తున హిందువులందరూ నాకు సపోర్ట్గా రండి అని చెప్పి ఇటుపక్క నుంచి కొంతమందిని, దీన్ని అడ్డుకోవడానికి కొంతమంది అటువైపు నుంచి ఏదో ఒక ఘర్షణ జరిగి ఈవిడ కొంచెం హైలైట్ అయ్యి అలా ఎస్టాబ్లిష్ అవ్వాలని ఒక ప్రయత్నంలా కనపడుతుంది తప్ప నాకైతే నమ్మకం లేదు. నేను ఇప్పటికీ చెప్తున్నా 100% వేములవాడ రాజన్న ఆలయంలో దర్గా ఉండకూడదని ప్రతి హిందువు అభిలాష. కానీ ఈవిడ చెప్తున్న మార్గంలో అది కాదు, చెయ్యలేదు. ఇదంతా కూడా పబ్లిసిటీ వ్యవహారమే. ఇలాంటి వాళ్ళు ఇంకా పుట్టుకొచ్చే అవకాశం ఉంది కదా వీళ్ళని కట్టడి చేయకపోతే. ఇప్పుడు వాక్ స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవన్నీ ఉన్నాయి కదండి. దానికి ఇంకా పరిధి దాటితే దాని మీద ప్రభుత్వాలు స్పందించాలి. కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎందుకంటే ఇప్పుడు మోదీ గారు ఎంతోమందికి ఆరాధనీయుడు, మంచి లీడరు. ఆయన్ని అమనాభూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. ఎందుకు తిడుతున్నారంటే వాళ్ళ స్వేచ్ఛ అది. ఇప్పుడు ఆయన ఆ వయసులో 70 ఏళ్ళ వయసులో దేశం కోసం ఎంత పరితపిస్తున్నారు. డే అండ్ నైట్ ఒకరోజు కూడా లీవ్ పెట్టట్లేదు. పాపం పెద్ద అయినా ముసలాని ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు, దేశాలన్నీ తిరుగుతున్నారు అని అభినందించే వాళ్ళకి లేకపోగా కొంతమంది అడ్డగోలుగా తిట్టేవాళ్ళు ఉన్నారు. ఎవరిని కంట్రోల్ చేయలేరు. అది సోషల్ మీడియా వల్ల దుష్ప్రభావాలు అనమాట. ఇవన్నీ కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా, రెండు అంచుల ఖడ్గం అనమాట అది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆలయాల్లోకి ఎంట్రీ కోసం ఆమె చేసిన ప్రయత్నాలను మనం చూసాము. పోలీసుల్ని, అధికార యంత్రాంగాన్ని గడగడలాడించి మడి విఐపి దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలను తీసుకుంది. అఘోరీకి ఇవ్వాల్సినంత గౌరవం అవసరమంటారా? అంతా అది చట్టపరంగా అయితే లేదండి. అది ఎస్, రూల్స్ ప్రకారం అయితే లేదు. ఎందుకంటే మేము 10 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం హిందుత్వం కోసం. మాకే ఉండదు. ఒక స్వామీజీలకి, సాంప్రదాయబద్ధంగా ఉన్న స్వామీజీలకి అది సాధ్యం. ఆ పద్ధతులు ఉంటాయి. ఇదంతా కూడా బెదిరింపులు, బ్లాక్మెయిల్తో, అంటే బెదిరింపులకి బ్లాక్మెయిలింగ్ కూడా మరి ప్రభుత్వాలు, దేవాలయ వ్యవస్థలు వాటికి లోబడుతున్నాయి అంటే రేపొద్దున ఇంకొకళ్ళు అదే మార్గంలో ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళ విషయంలో కఠినంగా ఉండడం అవసరం. అసలు ఈ అఘోరి అనే ఆమె ఆడ మనిషే కాదు, శ్రీనివాస్ అనే మగ మనిషి. ఇది అందరికీ తెలిసిందే. కానీ తన జన్మ రహస్యాన్ని, తన జీవితాన్నే ఏమాత్రం మన ముందు పెట్టకుండా నాటకాల మీద నాటకాలు ఆడుతూ ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఈమె డ్రామాల మీద డ్రామాలు చేస్తోందంటారు? ఓన్లీ పబ్లిసిటీ స్టంటేనంటారా? దీని వెనక ఇంకేదైనా కుట్ర ఉందంటారా? ఏమో మనసులో రేపు పొద్దున సీఎం అవ్వాలనే ఆలోచన ఉంది ఎవరికి తెలుసు. అవును, నిజమే. ఈ డైలాగ్స్ కూడా చెప్పింది కదా, నేను తలుచుకుంటే సీఎం పదవి కూడా ఉండదు, కుర్చీలు కదిపేస్తాను అని. అది కూడా అందా? ఎందుకంటే మరి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ లాంటి వారు మరి సీఎంలు అయినప్పుడు మరి కాషాయ వస్త్రానికి అంత విలువ ఉందనుకుంటుందా తను? అదే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా కొంతమంది యోగి ఆదిత్యనాథ్ని చూసి, ఆయన చూసి మేము కూడా కాషాయం వేసుకుని ఒక హిందూ యోధుల్లాగా అయిపోతే పాలిటిక్స్లో మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని కొంతమంది గతంలో కూడా ప్రయత్నాలు చేశారు. పేర్లు అవసరం లేదులే. కానీ అలాంటి ఆలోచన చాలామందిలో వచ్చే అవకాశం ఉంది. కానీ నిజంగా ఆయన యోగి ఉత్తరప్రదేశ్లో, వీళ్ళు పైకి భోగులుగా ఉండి, లోపల భోగులుగా ఉండి పైకి యోగులుగా ఉండి ఉపయోగం లేదు. ఆ యోగత్వం అనేది లోపల నుండి ఉండాలి. మీరు యోగి ఆదిత్యనాథ్ గారి కుటుంబాన్ని, వాళ్ళ వివరాలు తీసుకుంటే కనుక వాళ్ళు ఇప్పటికీ కూడా సాధారణ మనుషులుగానే జీవిస్తున్నారు. కొంతమంది కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. ఒక పెద్ద రాష్ట్రానికి సీఎంగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉంటుందండి? ఇక్కడ ఒక చిన్న ఎమ్మెల్యేకి ఎక్కడో దూరపు చుట్టం అయితేనే వాడి వ్యవహారం మామూలుగా ఉండదు. మరి అంత పెద్ద సీఎంకి బంధువులు అయ్యి ఉండి, సొంత అన్నదమ్ములు అయ్యి ఉండి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు. అది యోగత్వం అంటే. యోగి అంటే అలా ఉండాలి. అఘోరి వార్నింగ్లన్నీ తాటాకు చప్పుళ్ళు అనుకోవచ్చా? చివరికి అదే రుజువు అయిందండి. కాకపోతే ఇప్పుడు ఎర్లీగా మనం చెప్పడం అనేది అర్లీ ఏం కాదా? ఆమె గత కొన్ని నెలలుగా చేస్తున్నదంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మహాకుంభమేళ అనేది ట్రెండింగ్ కాబట్టి ఇప్పుడు అక్కడ ప్రత్యక్షమైంది. అంటే కొంతమంది ఏదన్నా సాధిస్తుందేమో, నిజంగా చేస్తుందేమో అని ఆశించేవాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను అనమాట. ఈ మధ్య కాలంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన మోనాలిసా అనే అమ్మాయి అక్కడ పూసల దండలు అమ్ముకుంటూ బాగా వైరల్ అయింది. అసలు ఆ అమాయకమైన నవ్వు కావచ్చు, తేనె కళ్ళు, ఎంత చక్కటి ముఖం. అసలు ఇప్పుడు ఆమెకి బాలీవుడ్ ఛాన్సులు కూడా అంటూ బాగా చెప్తున్నారు కదా. దాంతో ఇక్కడికి వచ్చింది అనుకోవచ్చా ఈ అఘోరి? ప్రయాగ్రాజ్గా కరెక్ట్గా లింక్ చేశారు మీరు. అంతే అండి. ఎందుకంటే ఆమె డిజిటల్ మీడియాని, సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతూ ఉంటుంది. అందరూ అఘోరీనే చూస్తున్నారు, నన్ను చూడాలి అన్నట్టుగా. అదే మోనాలిసాని చూస్తున్నారు, నన్ను చూడాలని.
అయితే మహాకుంభమేళాకి వచ్చే సాధువుల్ని పక్కన పెట్టి మీడియా కావచ్చు భక్తులు కూడా మోనాలిసా అనే మోనీ భోస్లే ఆ అమ్మాయి పేరు పూసల దండలు అమ్ముకునే అమ్మాయిని చివరికి ఆమె తల్లిదండ్రులు ఆమెని దాచిపెట్టి పారిపోయేలా తీసుకువెళ్ళి దాచిపెట్టేలాగా పరిస్థితులను ఎందుకు తీసుకొస్తున్నారంటారు? ఇంత అవసరమా మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగరాజ్ లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అసలు పుణ్యాన్ని అసలు దేవుణ్ణి వదిలేసి ఇలాగా మోనాలిసా లాంటి వాళ్ళ వెంట పడడం, అఘోరీల్ లాంటి వాళ్ళ వెంట పడడం ఇది కరెక్టేనంటారా భక్తులకి కానీ మీడియాకి కానీ? మన వాళ్ళు ఒక చిన్న విషయం చెప్తారు, ఓ బిందెడి పాలల్లో ఒక చెంచాడు తేనె వేశారనుకోండి, పాలు మొత్తం స్వీట్గా మారిపోవు. కానీ బిందెడి పాలలో ఒక చుక్క విషం వేశారనుకోండి మొత్తం పాయిజన్ అయిపోద్ది. అంటే చెడు వ్యాప్తి చెందినంత వేగంగా మంచి వ్యాప్తి చెందదు అని చెప్తారు. అలాగే ఇప్పుడు మహాకుంభమేళా అనేది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం అది. అమెరికా జనాభా 30-40 కోట్లు ఉంటే ఈ కుంభమేళాలో పాల్గొనే వాళ్ళ భక్తుల సంఖ్య 40 కోట్లు. అంటే ఒక అమెరికా కంట్రీలో ఎంతమంది జనాభా అంతమంది జనాభా ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంత విశేషాలు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంలో ఒక అమ్మాయిని హైలైట్ చేసి ఇక కుంభమేళా అంటే మోనాలిసా అన్నట్లుగా తయారు చేశారు. నాకు తెలిసి కొంతమంది ఇప్పుడు యూత్ మోనాలిసా ఫోటోలు దిగొచ్చు అని చెప్పి కుంభమేళా బయలుదేరి ఉంటారు. నిజమే, అలా తయారయ్యారు. కాకపోతే ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి అక్కడి నుంచి, బహుశా సినిమా అవకాశాలు కూడా రావచ్చు ఆమెకి. ఎందుకంటే ఇప్పుడు బాగా పాపులర్ అయిన ఎవరో ఒకరిని పట్టుకొని కాస్త హడావిడి చేయడం సినిమా ఇండస్ట్రీకి అలవాటే కాబట్టి ఏదో ఒక సినిమాలో ఒక ఆఫర్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ సినిమా ప్రమోషన్స్ అవి చేసుకుంటారు. గతంలో కూడా చాలామందిని ఇలా వాడుకున్నారు. నాకు తెలిసి చిన్నప్పుడు అనిత అనే సాంగ్ వచ్చింది, అతనికి కూడా బాగా పాపులర్ అయిన తర్వాత అతని సినిమా అవకాశాలు ఇస్తున్నామని చెప్పి ఎవరో వచ్చారు, టీవీలో ఇంటర్వ్యూలు అవి ఇచ్చారు. తర్వాత ఏం లేదు, ఏం మళ్ళీ కొన్నాళ్ళు పోతే కనపడలేదు. అలాగే ఈ అమ్మాయిని కూడా వాడుకొని ఏదో రకంగా పాపులారిటీకి దేనికో వాడుకొని పక్కన పెట్టేస్తారు, మళ్ళీ తర్వాత మర్చిపోతారు, ఇంకొక ఇష్యూ పట్టుకుంటారు. ఇదే ఈ సోషల్ మీడియా ఇది ఒక అణ్వస్త్రం లాంటిది అనమాట. ఇది రాత్రికి రాత్రి ఒక సామాన్యురాలని ఎంత పెద్ద స్టార్ని చేసింది. థ్యాంక్ యూ సో మచ్ కరుణాకర్ గారు. అఘోరీ గురించి మోనాలిసా గురించి మంచి అనాలిసిస్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.